హే గాయ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ముందుగా మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ మీకు మీ కుటుంబ సభ్యులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదేవిధంగా మీరు ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నా కూడా మరి అంతా కూడా శుభమే జరిగి మంచి ఉద్యోగం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా మీ విజయంలో మేము కూడా పాల్పంచుకునే విధంగా మోడల్ పేపర్స్ రూపంలో, టెస్ట్ సిరీస్ రూపంలో, కోర్స్ రూపంలో మీకు చేయూతనందిస్తూనే ఉంటున్నాము. ఓకే, గాయ్స్, మరి ఈ సంవత్సరంలో ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా ఆ యొక్క పట్టుదలతో చదవండి. విజయం అనేది మిమ్మల్ని వరిస్తుంది. గ్రూప్ 2 ఎగ్జామ్కి ఇంకా మనకి ఎగ్జాక్ట్లీ 55 డేస్ టైం ఉందండి. ఓకేనా, ఈ 55 డేస్లో కనుక ప్రిలిమ్స్ క్లియర్ చేయగలిగితే మెయిన్స్కి మాత్రం చాలా టైం ఉంటుంది. కాబట్టి ప్రిలిమ్స్ పైన ఫోకస్ చేయండి. ఆల్రెడీ చాలామంది స్టూడెంట్స్ మన కోర్స్ తీసుకున్నారు. ఫుల్ కోర్స్ 500 తీసుకున్నారు, 99 టెస్ట్ సిరీస్ కూడా తీసుకున్నారు. ఓకే, వారంతా కూడా రెగ్యులర్గా మోడల్ పేపర్ ఫాలో అవ్వండి. ఇంకా ఎవరైనా కొత్త వారు కోర్స్ తీసుకోవాలనుకుంటే మన యాప్లో ఉంది. ఈ రోజే తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ 55 రోజులు కూడా మీరు కరెక్ట్ ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే ప్రిలిమ్స్ ఖచ్చితంగా సాధించవచ్చు. ఓకేనా, గాయ్స్, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాము. మోడల్ పేపర్ నెంబర్ 23. హే గాయ్స్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో మన ఛానల్లో ఉన్నటువంటి పూర్ స్టూడెంట్స్ కోసము భారీ ఆఫర్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఎనీ ఫుల్ కోర్స్, గ్రూప్ 2 కావచ్చు, సచివాలయం కావచ్చు, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు, ఇతర ఉద్యోగాలకి కేవలం 399 రూపాయలకి ఏపీపీఎస్సీ కొత్త సిలబస్ ప్రకారము ఫుల్ కోర్స్ 6 నెలల వ్యాలిడిటీతో అందిస్తున్నామండి. సదవకాశాన్ని ఉపయోగించుకోండి. ఓకేనా, నెక్స్ట్ అంతేకాకుండా స్టేట్లోనే కని విని ఎరగని రీతిలో టెస్ట్ సిరీస్ అండి. జస్ట్ 99 రూపాయలకే 50,000 క్వశ్చన్స్తో మీకు అందిస్తున్నామండి 1 ఇయర్ వ్యాలిడిటీతో. ఈ ఆఫర్ డిసెంబర్ 30 నుంచి జనవరి 17 వరకు అందుబాటులో ఉంటుంది. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి. అందరు కూడా డౌన్లోడ్ చేసుకుని డెమో చూసిన తర్వాత మీకు నచ్చితేనే తీసుకోండి. ఫ్రెండ్స్, యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. మరి ఇక్కడ స్టోర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ కూడా కనిపిస్తాయి. ఆ కోర్స్ పైన క్లిక్ చేయగానే మీరు ఏ కోర్స్ అయితే తీసుకుంటారో దానిపైన క్లిక్ చేయగానే మీకు కంటెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఓవర్వ్యూ కంటెంట్. ఓకేనా, కంటెంట్లో మీకు అన్ని క్లాసెస్ కూడా అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్. టెస్ట్ సిరీస్ అయితే టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంటుంది. మీరు కోర్స్ పర్చేజ్ చేయగానే మళ్ళీ ఒకసారి బ్యాక్ రాగానే మీకు ఇక్కడ పైన టాప్లో పర్చేజ్డ్ కోర్సెస్ అని చెప్పేసి స్టార్ట్ లెర్నింగ్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయగానే మీరు పర్చేస్ చేసిన కోర్స్ కనిపిస్తుంది. ఓకేనా, ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ. గాయ్స్, మరి మోడల్ పేపర్ 23లో భాగంగా భారతదేశ సమాజము, ఇండియన్ సొసైటీ అనేటువంటి టాపిక్ పైన బాల కార్మిక వ్యవస్థ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. దీనిపైన మనం ఈరోజు క్లియర్గా అయితే క్వశ్చన్ చూద్దాము. ఓకేనా, క్లాస్ మొత్తం వినండి. పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎండింగ్లో. ఓకే, డౌన్లోడ్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 1. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించడానికి భారత ఫ్యాక్టరీల చట్టము ఎప్పుడు అమలులోకి వచ్చింది? భారత ఫ్యాక్టరీల చట్టము ఎప్పుడండి? 1948. ఓకే, 1947లో మనకి స్వతంత్రం వస్తే ఆఫ్టర్ 1 ఇయర్ మరి బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించడానికి భారత ఫ్యాక్టరీల చట్టం అయితే తీసుకురావడము జరిగింది మన దేశంలో. ఓకే, నెక్స్ట్ వన్. భారత ఫ్యాక్టరీల చట్టం 1948 గురించి క్రింది వాటిలో సరైన సమాధానం చూద్దాం. ఈ చట్టం ప్రకారము 14 సంవత్సరాల లోపు వయసు గల పిల్లలు బాల కార్మికులుగా ఉంటారు. ఏంటండి, 14 సంవత్సరాల లోపు ఎవరైతే ఫ్యాక్టరీలలో పనిచేస్తారో వారంతా కూడా బాల కార్మికులు. మరి అంతర్జాతీయ కార్మిక సంస్థ ప్రథమ సమావేశము 1919లో 14 సంవత్సరాల లోపు బాలబాలికలను పనిలో నియమించరాదని తీర్మానించింది. నెక్స్ట్ 1948 ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మానవ హక్కుల డిక్లరేషన్ బాల బాలికల హక్కులు పేర్కొంది. నెక్స్ట్ 1989 ఐక్యరాజ్యసమితి బాలల హక్కుల కమిషన్ను కూడా ఏర్పాటు చేసింది. మరి పై వాటిలో సరైన సమాధానం ఏంటండి? ఆప్షన్ 3. ABCD అన్నీ కూడా సరైనవే. మోస్ట్ ఇంపార్టెంట్ ఇయర్స్ అండి ఇవి. ఓకే, గుర్తుంచుకోవాలి. 1-2 సార్లు రివిజన్ కూడా చేయండి. ఓకే, భారత ప్రభుత్వము 1992
ఏ తేదీన బాలల హక్కుల ప్రకటన జారీ చేసింది? భారత ప్రభుత్వం 1992లో ఏ తేదీన బాలల హక్కుల ప్రకటన చేసింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, డిసెంబర్ 11వ తారీఖు 1992. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో సరికానిది గుర్తించండి. సరికానిది. అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం నవంబర్ 20, భారత బాలల హక్కుల దినోత్సవం నవంబర్ 14, ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం జూన్ 12, బాలల సంరక్షణ దినోత్సవం డిసెంబర్ 7, అంతర్జాతీయ బాలల దినోత్సవం జూన్ 1. సరికానిది ఏంటండి మరి? ఆప్షన్ 4. పైవన్నీ కూడా సరైనవే అండి, ఏది కూడా మిస్టేక్ లేదు ఇందులో. మోస్ట్ ఇంపార్టెంట్ డేట్స్ అండి, ఓకేనా? డేస్ ముఖ్యమైన దినోత్సవాలుగా చెప్పుకోవచ్చు, గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా బాల కార్మిక వ్యవస్థ తీవ్రం కావడానికి ప్రధాన కారణాలు ఏంటి? ప్రపంచవ్యాప్తంగా కూడా బాల కార్మిక చైల్డ్ లేబర్ ఈ యొక్క సిస్టమ్ అనేది తీవ్రం కావడానికి ప్రధాన కారణము తీవ్రమైన పేదరికం, ఆహార కొరత మరియు సంక్షోభం, విద్యా వ్యవస్థలోని లోపము, కుల వ్యవస్థ మరియు నిరక్షరాస్యత, తల్లిదండ్రుల మెరుగైన ఆర్థిక పరిస్థితి. మరి ఈ యొక్క బాల కార్మిక వ్యవస్థ తీవ్రం కావడానికి ప్రధాన కారణాలు ఏంటి? ఆప్షన్ 4 అండి, ఈ తప్పు మిగతావి సరైనవి. ఈ అనేది తప్పండి. తల్లిదండ్రుల మెరుగైన ఆర్థిక పరిస్థితి ఉంటే పిల్లలు ఎందుకు పనిలోకి వెళ్తారు కదా, కాబట్టి ఈ అనేది తప్పు. తీవ్రమైన పేదరికం ఉండడం ప్రధాన కారణం అండి, ఓకేనా? ఆహార కొరత మరియు సంక్షోభం, విద్యా వ్యవస్థలోని లోపాలు, కుల వ్యవస్థ మరియు నిరక్షరాస్యత, ఇవన్నీ కూడా ప్రధాన కారణాలండి, ఓకేనా, బాల కార్మిక వ్యవస్థ పెరగడానికి. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ కార్మిక సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యధిక బాల కార్మికులు గల దేశం ఏది? నైజీరియా, చైనా, ఇథియోపియా, ఇండియా. ఆన్సర్ ఆప్షన్ డి అండి, మన దేశంలోనేనండి, ఇండియాలోనే బాల కార్మిక వ్యవస్థ అనేది విచ్చలవిడిగా ఉంటుందండి, చాలా అంటే చాలా ఉంటుంది. భారతదేశంలో ఇన్ని చట్టాలు చేసినప్పటికీ కూడా ఇంకా బాల కార్మిక వ్యవస్థ అనేది ఉంది. నెక్స్ట్ వన్ చూద్దాం. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో బాల కార్మికుల స్టాటిస్టిక్స్ ఏ విధంగా ఉన్నాయి? బాల కార్మికుల స్టాటిస్టిక్స్ చూద్దాం. మొత్తం బాల కార్మికుల సంఖ్య 5 నుంచి 14 సంవత్సరాల వయసు వారు 43.5 లక్షలు. NSSO నివేదిక ప్రకారం 2004-2005లో బాల కార్మికుల సంఖ్య 90.75 లక్షలు. మన దేశంలో అత్యధిక బాల కార్మికులు గల ప్రాంతము శివకాశి, తమిళనాడు. ప్రపంచ బాల కార్మికుల మొత్తం సంఖ్యలో 4వ వంతు చైనాలోనే ఉన్నారు. సరైన సమాధానం ఆప్షన్ ఏ అండి, ABC సరైనవి. ABC. మొత్తం బాల కార్మికుల సంఖ్య ఎంత అండి? 43.53 లక్షలు. NSSO నివేదిక 2004-2005 ప్రకారం బాల కార్మికుల సంఖ్య 90.75 లక్షలు. మన దేశంలో అత్యధిక బాల కార్మికులు ఉండేది ఎక్కడండి? శివకాశి అండి. కుట్టి జపాన్ అంటారు దీన్ని, మినీ జపాన్ లేదా కుట్టి జపాన్ అంటారు, తమిళనాడులో ఉంటుందండి. ఇక్కడ ఏం పరిశ్రమ ఉంటుందంటే టపాకుల పరిశ్రమ అండి, ఓకేనా? క్రాకర్స్ తయారు చేస్తారు ఇక్కడ. చిన్న చిన్న ప్లేసెస్లో కూడా కుటీర పరిశ్రమలుగా ఉంటాయి, అందుకే దీన్ని మినీ జపాన్ అని కూడా పిలుస్తారు. శివకాశి, తమిళనాడు. మరి ప్రపంచంలో బాల కార్మికుల సంఖ్యలో మొత్తం 4వ వంతు చైనాలో ఉన్నారా అండి? కాదండి, ఇండియాలో ఉంది, ఓకేనా? కాబట్టి 4వ తప్పు, ABC సరైనవి. నెక్స్ట్, 2011 జనాభా లెక్కల ప్రకారం క్రింద ఇవ్వబడిన నమూనాలను గమనించండి. భారతదేశంలో ఎక్కువ బాల కార్మికులున్న రాష్ట్రాలు మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్, 2వ స్థానంలో మహారాష్ట్ర ఉన్నాయి. తక్కువ బాల కార్మికులు ఉన్న రాష్ట్రాలు మొదట సిక్కిం, తర్వాత మిజోరాం. ఎక్కువ బాల కార్మికులు ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు మొదట ఢిల్లీ, తర్వాత చండీగఢ్. తక్కువ బాల కార్మికులు ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు మొదట లక్షద్వీప్, తర్వాత డామన్ డయ్యూ. మరి సరైన సమాధానాలు ఏంటి అంటే ఆన్సర్ ఆప్షన్ 3 అండి, ABCD అన్నీ కూడా సరైన సమాధానాలే. ఇక్కడ ఏది కూడా రాంగ్ లేదు. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ కార్మిక సంస్థ 1983లో బాల కార్మికుల వృత్తులను ఎన్ని రకాలుగా వర్గీకరించింది?
అదేంటి బాల కార్మికులకు ప్రత్యేకంగా వృత్తులు ఏంటి అని డౌట్ ఏం లేదండి. బాల కార్మికులు ఏ ఏ వృత్తులలో పనిచేస్తున్నారు బాల కార్మికులుగా అని అర్థము. ఓకే, ఎన్ని రకాలు మరి అవి? ఆప్షన్ బి అండి, మొత్తము 5 రకాల వృత్తులలో వీరు పనిచేస్తున్నారండి బాల కార్మికుల చిన్నపిల్లలు. మరి ఏంటవి? గృహ నిబంధన పనులు లేదా గృహ సంబంధిత పనులు, వేతనం లేని గృహ సంబంధిత పనులు, వెట్టి చాకిరి, వేతనంతో కూడిన పనులు, చిల్లర పనులు. సో ఇలాంటి 5 రకాల పనుల్లోనే ముఖ్యంగా చిన్నపిల్లలు ఎక్కువగా ఉంటారు. అంతేకాకుండా రీసెంట్ టైంలో మనం చూస్తున్నది ఏంటి అంటే ఏమంటారు దీన్ని, బెగ్గింగ్ అండి. ఓకేనా, యాచించడం. కొంతమంది కొంతమంది తల్లిదండ్రులు వారిని పెంచలేనటువంటి పరిస్థితుల్లో వారిని అమ్మివేస్తారు. అమ్మివేయడంతో కొన్ని దందాలు నడిపించేవారు ఉంటారండి. ఓకేనా, ఈ చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్ళి వారికి ట్రైనింగ్ ఇచ్చి వారు బెగ్గింగ్ చేపిస్తారు. యాచించడం అనేది చేపించి వారితో చిన్నపిల్లలతో అడుక్కునేలా చేసి డబ్బు సంపాదించేటువంటి ఒక కొత్త ట్రెండ్ అనేది ఇటీవల స్టార్ట్ అయిందండి. సో వీరు కూడా బాల కార్మికుల కిందికే రావడము జరుగుతుంది. సో ప్రజెంట్ నడుస్తున్నటువంటి కొత్త రకం మాఫియా అండి అది. నెక్స్ట్ వన్, క్రింద ఇవ్వబడిన అంశాలను పరిశీలించండి. అగ్గిపెట్టెలు టపాసుల పరిశ్రమ, గనుల క్వారీలు, బీడుల పరిశ్రమలో బాల కార్మికులు, తాళాల పరిశ్రమ బాల కార్మికులు. అంటే ఏ పరిశ్రమ రంగంలో ఎంత శాతము ఉన్నారు ప్లస్ ఎక్కడ ఉన్నారు అని అర్థము. చూద్దాం. ఆన్సర్ ఆప్షన్ 1 అండి. అగ్గిపెట్టెలు టపాసుల పరిశ్రమలో 70% బాల కార్మికులు ఉన్నారట అండి. 70%. గనులు క్వారీలలో 50% బాల కార్మికులు. నెక్స్ట్, బీడీ పరిశ్రమలో బాల కార్మికులు తెలంగాణ తమిళనాడులలో ఎక్కువగా చూస్తుంటాము. తాళాల పరిశ్రమలో బాల కార్మికులు అలీఘర్ ఉత్తరప్రదేశ్లో ఎక్కువగా మనము చూడవచ్చు. అంటే ఈ ప్లేసెస్లో మరి ఇవి ప్రసిద్ధి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గమనించండి. గనుల పరిశ్రమలో బాల కార్మికులు మేఘాలయ మధ్యప్రదేశ్, చేపల పరిశ్రమలో బాల కార్మికులు కేరళ తమిళనాడు, తివాచీల పరిశ్రమలో బాల కార్మికులు జమ్మూ కాశ్మీర్ రాజస్థాన్, చేనేత పరిశ్రమలో బాల కార్మికులు తమిళనాడు, తాళంబుర్రల పరిశ్రమలో బాల కార్మికులు మహారాష్ట్ర. మరి పై అంశాలలో సరైనవి గమనించండి. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. ఏబిసిడి సరైనవండి. ఏ మరియు బిసిడి సరైనవి. ఈ అనేది తప్పు, 5వ తప్పు. ఎందుకండి? తాళంబుర్రల పరిశ్రమలో బాల కార్మికులు మహారాష్ట్రలో ఉండరండి, అలీఘర్లో ఉంటారు. ఓకేనా, ఉత్తరప్రదేశ్. సో ఈ తప్పు, మిగతావి సరైనవి. నెక్స్ట్, నేషనల్ శాంపిల్ సర్వే 2004-05 ప్రకారం భారతదేశంలో శ్రామిక శక్తిలో బాల కార్మికుల భాగస్వామ్యం ఎంత ఉన్నట్లు తెలియజేశారు. శ్రామిక శక్తిలో బాల కార్మికుల యొక్క భాగస్వామ్యం. ఆన్సర్ ఆప్షన్ డి అండి, 3.4% ఉన్నట్లుగా తెలియజేశారు. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ లేబర్ ప్రోగ్రామ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో ఏ రంగంలో బాల కార్మికులు అధికంగా పనిచేస్తున్నారు, అధికంగా ఉన్నారండి? అంతర్జాతీయ లేబర్ ప్రోగ్రామ్ అనేటువంటి ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో ఏ రంగంలో మరి ఎక్కువగా ఉన్నారండి బాల కార్మికులను చూసినట్లయితే సేవారంగం, పరిశ్రమలు, వస్తూత్పత్తి, వ్యవసాయం. ఆన్సర్ ఆప్షన్ సి అండి, వస్తూత్పత్తి రంగంలోనే అత్యధికంగా ఉంటారండి. వస్తూత్పత్తి రంగంలో అంటే ఫ్యాక్టరీలలో సింపుల్గా చెప్పాలంటే. నెక్స్ట్, మన దేశంలో ఏ మెట్రోపాలిటన్ నగరంలో అత్యధిక బాల కార్మికుల జనాభా ఉంది? మన దేశంలో ఉన్న ఏ మెట్రోపాలిటన్ నగరంలో? ముంబై, న్యూఢిల్లీ, హైదరాబాద్, కలకత్తా. ఆన్సర్ ఆప్షన్ ఏ, ముంబైలో ఎక్కువగా కనిపిస్తారు. నెక్స్ట్ వన్, బాల కార్మిక వ్యవస్థ వలన కలిగే పర్యావసనాలు క్రింది వాటిలో ఏవి? చూద్దాం. విషపూరిత రసాయనాల పరిశ్రమలో పనిచేయడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి, బాల్య దశను అనుభవించలేకపోతారు, నిరక్షరాస్యత పెరుగుతుంది, నేర సమాజము మరియు మానవ వనరుల దుర్వినియోగము అవుతుంది. పైవన్నీ సరైనవే. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, అన్నీ కూడా సరైనవే. చిన్నపిల్లలు బాల కార్మికులుగా ఉన్నట్లయితే వారి యొక్క బాల్యాన్ని కోల్పోతారు. సో రసాయనాలలో పనిచేస్తే ఆ విషపూరితమైనటువంటి రసాయనాలకు గురయ్యి అనారోగ్య పరిస్థితులు తెచ్చుకుంటారు. వారి బాల్యం అంతా నశించిపోతుంది, చదువు అనేది ఉండదు. సో నేరపూరిత సమాజం అనేది ఏర్పడుతుంది. అంతే కదండి, పిల్లలకు మంచి విద్య అందించినప్పుడు మాత్రమే సరైనటువంటి పౌరులుగా ఎదుగుతారు. సో ఇలాంటి
పనులకు వెళ్ళినప్పుడు ఆ పిల్లలు చెడు అలవాట్లకు ప్లస్ దొంగతనాలకు నేర ప్రవృత్తి అనేది ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం భారత రాజ్యాంగంలో పొందుపరిచిన నిబంధనలు క్రింది వాటిలో ఏవి? నిబంధన 24 ప్రకారము 14 సంవత్సరాలలోపు పిల్లలను ఫ్యాక్టరీలలో కానీ మరి వృత్తులలో కానీ పనిచేయించరాదు భారత రాజ్యాంగం ప్రకారం. నెక్స్ట్ నిబంధన 39F, బాలికలను భౌతికంగా కానీ నైతిక పరంగా కానీ దోపిడి గురి చేయకుండా ప్రభుత్వం రక్షణ కల్పించాలి. నెక్స్ట్ వన్, నిబంధన 45, 14 సంవత్సరాలలోపు పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యపై రాజ్యాంగం సత్వర చర్యలు తీసుకోవాలి. నిబంధన 14 సంవత్సరాల పిల్లలందరికీ సమానత్వం కల్పించాలి. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. ఏబిసి సరైనవండి. ఏబిసి సరైనవి, డి అనేది తప్పు. 14 సంవత్సరాల పిల్లలందరికీ సమానత్వం కల్పించడం కాదు. 14 ఆర్టికల్ అందరిని సమానంగా చూడాలని చెప్తుంది. ఓన్లీ పిల్లలనే కాదు, పిల్లలైనా పెద్దరైనా వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎవరైనా కూడా. ఓకే, 4వది తప్పు, ఏబిసి సరైనవి. నెక్స్ట్ వన్, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన చర్యలలో భాగంగా భారత ప్రభుత్వము ఈ క్రింది ఏ చట్టాలను రూపొందించింది? గార్డియన్ మరియు వార్డ్స్ చట్టము 1890, హిందూ అడాప్షన్ మరియు మెయింటెనెన్స్ చట్టం 1956, వెట్టి చాకరీ నిషేధ చట్టం 1976, ది ఆర్గనైజేషన్ చారిటబుల్ హోమ్ చట్టం 1960. ఆన్సర్ ఆప్షన్ డి. పైవన్నీ కూడా సరైనవి. ఒక క్వశ్చన్ కన్ఫామ్గా వస్తుందండి ఈ ఇయర్స్ నుంచి, ప్రతిసారి అడుగుతున్నారు. ఓకే, గమనించాలి. గార్డియన్ మరియు వార్డ్స్ చట్టము 1890 బ్రిటిష్ కాలంలో వచ్చింది. హిందూ అడాప్షన్ మరియు మెయింటెనెన్స్ చట్టం 1956, వెట్టి చాకరీ నిషేధ చట్టం 1976, ది ఆర్గనైజేషన్ చారిటబుల్ హోమ్ చట్టము 1960వ సంవత్సరంలో రావడము జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్, బాల కార్మిక నియంత్రణ నిషేధ చట్టము 1986 చట్టం రావడానికి కారణమైన గురుపాదస్వామి కమిటీ గురించి క్రింది వాటిలో సరైన సమాధానం? బాల కార్మిక నిషేధ చట్టము లేదా నియంత్రణ చట్టము 1986 రావడానికి ప్రధాన కారణమైనటువంటి గురుపాదస్వామి కమిటీ గురించి క్రింది అంశాలు చూద్దాం. మొదటిసారి 1979లో గురుపాదస్వామి కమిటీ నివేదిక మేరకు దీన్ని రూపొందించారు. బాల కార్మిక వ్యవస్థపై ఏర్పాటు చేసిన మొదటి కమిటీ గురుపాదస్వామి కమిటీ. ఈ నివేదిక ప్రకారం పేదరికం తగ్గించాలి. నివేదిక ఫ్యాక్టరీల చట్టాన్ని సవరించాలని పేర్కొంది. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. ఏబిసి సరైనవండి. ఏబిసి సరైనవి, డి అనేది తప్పు. ఫ్యాక్టరీల చట్టాన్ని సవరించాలని చెప్పలేదు, బట్ ఏబిసి. సో 79లో రూపొందించారు. బాల కార్మిక వ్యవస్థపై ఏర్పాటు చేసిన మొదటి కమిటీ ఇది. ఈ నివేదిక ప్రకారం పేదరికం తగ్గించాలని మాత్రమే పేర్కొనడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. బాల కార్మిక నియంత్రణ లేదా నిషేధ చట్టం 1986 వల్ల భారత ప్రభుత్వం రూపొందించిన ముఖ్యమైన విధానాలు క్రింది వాటిలో ఏది? శ్రీపాద గురుస్వామి యొక్క కమిటీ ప్రకారము భారత ప్రభుత్వం ఆ నివేదికను ఆధారంగా చేసుకుని ఎలాంటి విధానాలు రూపొందించింది చూద్దాం. ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తారు. ఈ చట్టం అమల్లో భాగంగా 1987లో బాల కార్మిక వ్యవస్థపై జాతీయ విధానాన్ని రూపొందించారు. ప్రమాదకర వృత్తులలో బాల కార్మికులు ఉండరాదు అంటూ పేర్కొంది. సరైనది ఆప్షన్ డి. అన్నీ కూడా సరైనవే. ఈ యొక్క కమిటీ మేరకు ఈ 3 అంశాలనైతే పొందుపరచడము జరిగింది, రూపొందించారు. ఓకే, విధి విధానాలు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో తప్పుగా ఉన్న అంశాన్ని గుర్తించండి. బాలల పట్ల జాతీయ విధానం 1988, బాలల హక్కుల పరిరక్షణ చట్టం 2005, బాలలకు ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009. సరైన సమాధానం ఆప్షన్ 3 అండి. ఏ అనేది తప్పు, బీసీ సరైనది. ఏ అనేది తప్పండి, బీసీ సరైనదిగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, బాల కార్మిక వ్యవస్థపై సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము ఈ క్రింది ఏ పరిశ్రమలలో పిల్లలు పనిచేయరాదు అని ఆదేశాలు జారీ చేసింది భారత సుప్రీంకోర్టు? డైమండ్ పాలిషింగ్ పరిశ్రమ సూరత్ గుజరాత్, గాజు పరిశ్రమ ఫిరోజాబాద్ ఉత్తరప్రదేశ్, ఫ్రీజియస్ స్టోన్ పాలిషింగ్ పరిశ్రమ జైపూర్ రాజస్థాన్, బ్రాస్వేర్ పరిశ్రమ మురాదాబాద్ యూపీ. సరైన సమాధానం
ఆప్షన్ ఏ అన్నీ కూడా సరైనవి. ఈ యొక్క పరిశ్రమల్లోనే మరి ఎక్కువ శాతం పిల్లలు ఉంటున్నారని చెప్పేసి కఠిన ఆంక్షలను మరి సుప్రీంకోర్టు విధించడం జరిగిందండి ఈ యొక్క 4 పరిశ్రమల పైన. నెక్స్ట్ వన్, బాల కార్మికులను ఎక్కువగా ఉపయోగిస్తున్న పలకల పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో ఉంది? పలకల పరిశ్రమ ఏపీలో ఎక్కడండి? చాలా ఫేమస్. ఆప్షన్ ఏ మార్కాపురం అండి. ఎక్కడ? మార్కాపురం. నెక్స్ట్, బాల కార్మిక సవరణ చట్టం 2006 భారతదేశంలో ఏ తేదీన అమల్లోకి వచ్చింది? బాల కార్మిక సవరణ చట్టం 2006 ఏ తేదీన అండి మరి? ఆప్షన్ ఏ అక్టోబర్ 10వ తారీఖున. నెక్స్ట్ వన్, బాల కార్మిక సవరణ చట్టం 2006లో పొందుపరిచిన ముఖ్యమైన అంశాలు ఏంటి? బాల కార్మిక సవరణ చట్టం 2006 చూద్దాం. 4 సంవత్సరాలలోపు పిల్లలతో పని చేయించుకున్న యజమానులకు 3 నుంచి 12 నెలల వరకు జైలు శిక్ష మరియు జరిమానా. 2012లో పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లు ప్రకారము ప్రతి బాలికలకు ప్రాథమిక విద్య తప్పనిసరి. 1995లో యూరోపియన్ కమిషన్ సభ్యులతో ఒప్పందం ప్రకారము బాల కార్మికులు ఉత్పత్తి చేసే వస్తువులు కొనరాదు. మరి ఏమేమి మెన్షన్ చేశారండి ఈ యొక్క బాల కార్మిక సవరణ చట్టం 2006లో? ఆప్షన్ 2 ABC 3 కూడా సరైనవే. 4 సంవత్సరాల పిల్లలను పనిచేయించరాదు. అలా చేస్తే 12 నెలల వరకు జైలు శిక్ష మరియు జరిమానా. ఓకే, మరి 2012లో పార్లమెంట్ ప్రవేశపెట్టిన బిల్లు ప్రకారం ప్రాథమిక విద్య బాలికలకు తప్పనిసరి. 1995లో యూరోపియన్ కమిషన్ సభ్యులతో ఒప్పందం ప్రకారం బాల కార్మికులు ఉత్పత్తి చేసే వస్తువులు ఎవ్వరు కూడా కొనరాదు అంటూ తెలియజేశారు. నెక్స్ట్ వన్, జాతీయ బాల కార్మిక ప్రాజెక్ట్ గురించి క్రింది వాటిలో సరైన సమాధానం. జాతీయ బాల కార్మిక ప్రాజెక్ట్ చూద్దాం. బాల కార్మికుల పునరావాసం కోసం మొదటగా దేశంలోని 12 జిల్లాల్లో ప్రారంభించారు ఈ యొక్క ప్రాజెక్ట్ అండి. ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఇది, జాతీయ బాల కార్మిక ప్రాజెక్ట్. ఓకే, 12వ పంచవర్ష కాలంలో ప్రణాళికా కాలంలో మొత్తము 271 జిల్లాల్లో అమలు చేశారు ఇది. ఈ పథకంలో భాగంగా బాల కార్మికులను పాఠశాలల్లో చేర్పించి అన్ని వసతులు కల్పించాలి. ఆన్సర్ ఆప్షన్ డి అన్నీ కూడా సరైన సమాధానాలే. నెక్స్ట్ వన్, బాల కార్మిక మార్పిడి వ్యతిరేక ప్రాజెక్టు గురించి క్రింది వాటిలో ఇవ్వబడిన అంశాలను గమనించండి. ఈ ప్రాజెక్ట్ 2017 భువనేశ్వర్లో ప్రారంభించారు ఒడిశాలో. అంతర్జాతీయ కార్మిక సంస్థ సహకార ప్రాజెక్ట్ ఇది. దీనిని 5 రాష్ట్రాల్లో 10 జిల్లాల్లో అమలు పరుస్తున్నారు. కేంద్ర విద్యాశాఖ పరిధిలో ఇది పనిచేస్తుంది. ఆప్షన్ ఏ ABC 3 కూడా సరైనవండి. డి అనేది తప్పు. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. తప్పిపోయిన బాలికలను రక్షించడానికి చేపట్టిన ఆపరేషన్ స్మైల్ పథకం గురించి క్రింది వాటిలో సరైన సమాధానం. ఆపరేషన్ స్మైల్ పథకం గురించి చూద్దాం. బాల కార్మిక వ్యవస్థను నివారించడానికి ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్ట్ ఇది. 2015 లెక్కల ప్రకారం 19,000 మందిని రక్షించినట్లు తెలియజేశారు. అత్యధికంగా హర్యానా, మహారాష్ట్రాలలో బాల కార్మికులను రక్షించారు. ఆన్సర్ ఆప్షన్ డి అన్నీ కూడా సరైనవే అండి. 2010 బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి దీన్ని చేపట్టడం జరిగింది. 2015 లెక్కల ప్రకారం 19,000 మందిని రక్షించడం జరిగిందండి. అత్యధికంగా ఇక్కడ హర్యానా మరియు మహారాష్ట్రాలలో. నెక్స్ట్ వన్, బాల కార్మిక వ్యవస్థలో చిక్కుకుపోయిన పిల్లలను రక్షించడానికి చేపట్టిన ఆపరేషన్ మిలాన్ చేపట్టిన పోలీస్ విభాగం. ఆపరేషన్ మిలాన్ ఆప్షన్స్ అండి ఢిల్లీ పోలీస్. నెక్స్ట్ వన్, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించడానికి భారతదేశంలో పనిచేస్తున్న ప్రముఖ స్వచ్ఛంద సంస్థల గురించి క్రింది వాటిలో సరైన సమాధానం. బచ్పన్ బచావో ఆందోళన్ కైలాస్ సత్యార్థి ప్రారంభించారు. ఎంవి ఫౌండేషన్ శాంత సిన్హా ఆధ్వర్యంలో పనిచేస్తున్న సంస్థ ప్రారంభించింది. ప్రథమ్ 1995లో కులం, లింగ, మతంతో సంబంధం లేకుండా విద్య అందించడం కోసం. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ కూడా సరైనవండి. భారతదేశంలో బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి పనిచేస్తున్న NGOs ఇవన్నీ స్వచ్ఛంద సంస్థలు. బచ్పన్ బచావో ఆందోళన్ 1980 కైలాస్ సత్యార్థి నోబెల్ బహుమతి గ్రహీత అండి వీరు. ఓకే, ఎంవి ఫౌండేషన్ శాంతా సిన్హా అండి. నెక్స్ట్ ప్రథమ్ అనేటువంటిది ఇదొక NGO. ఇది కూడా కులం, మతం, లింగ భేదం లేకుండా అందరికీ విద్య అందించాలని పోరాటం చేస్తుంది. నెక్స్ట్ వన్,
యా సో గైస్, మరి ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన క్లాస్ అండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మోడల్ పేపర్స్ మనకి ఎగ్జామ్ వరకు రెగ్యులర్గా వస్తాయి. అందరూ కూడా ఫాలో అవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? మన కోర్స్ ఇంకా ఎవరైనా తీసుకోకుంటే వెంటనే తీసుకోండి, మంచి ఆఫర్ ఉందండి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.